కావలిపట్నంలోని కచేరీమిట్లో ఇటీవల అమానుష్యంగా దాడికి గురైన గిరిజన మహిళలను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహ నేతలు విచ్చేశారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ కుందా రవి, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి, కూటమి ప్రభుత్వంలో గిరిజన మహిళల గౌరవానికి భంగం కలుగుతోందని, నియోజకవర్గంలో అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుందని స్పష్టం చేశారు. గతంలోనే చెప్పాం ఏ విధంగా ఆ కుటుంబాన్ని హింసించారు, వేధించారు అనేటువంటి అనేక విషయాలు మేము చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు కూడా సేకరించడం, వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నాడు, కానీ ఆచరించడం లేదు. నిన్న కూడా చెప్పాడు, ఎవరన్నా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా ఆ రోజు ఆఖరి రోజు అవుతుంది వాళ్ళకి అని చెప్పాడు. చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు తప్ప ఈరోజు ఈ కేసు జరిగి ఇన్ని రోజులైనా కనీసం అరెస్టులు లేవు, దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేదు. వాళ్ళని రకరకాలుగా పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, ఎంఆర్ఓలు ఏ విధంగా వ్యవహరించారు, అనేక విషయాలు చూసాము. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఒక పక్క ఒక మహిళకి, ఎస్టీ మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలి, నిందితులనే పాపం రక్షించాలి, బాధితులను నిందితులుగా చేర్చాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దొంగ సర్టిఫికేట్లు పుట్టి ఈరోజు రవిబాబు గారు చెప్తున్నారు, ఆయన ఎస్టీ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. సురేంద్ర చెప్తున్నాడు, జన్మతహా ఏదైతే కులంతో పుడతామో అదే కొనసాగుతుంది తప్ప మనం మారమంటే మారదు. వాళ్ళు ఏం చేశారు, ఒక దగ్గర మన ఎవరో చూపించారు, ఒక దగ్గర షేక్ ఖైరున్నిసా అని ఉంది, ఓ దగ్గర షేక్ సుకుమారి అని ఉంది ఆధార్ కార్డు దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి రకరకాలైనటువంటి సర్టిఫికేట్లు వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చినప్పుడు వాటన్నిటిని విచారించి వాళ్ళు దేనికి చెందినటువంటి వాళ్ళు, కాబట్టి ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాదనేటువంటి దాని మీద ఎంఆర్ఓ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఎంఆర్ఓ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, మొన్ననే చెప్పాను నేను. అదేవిధంగా పోలీసులు దానికి సంబంధించి నిందితులు కొమ్ముగాచి బాధితులు నిందితులుగా ఇచ్చారు. ఇది రాష్ట్రంలో సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ కమిషను, మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా మేమందరం అనుకున్నాం, రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి ఈరోజు ఇది రాజకీయాలకు అతీతంగా చేసేటువంటిది. ఒక మహిళకి, గిరిజన మహిళకి, ఎరుకల మహిళకి జరిగినటువంటి అన్యాయం మీద మేమందరం కూడా ఆవేదనతో వచ్చాం తప్ప ఇది రాజకీయం కోసం కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరి మీద దౌడులు జరిగినా, ఎవరి మీద దౌర్జన్యాలు జరిగినా వాళ్ళకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని శ్రేణులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా దీని మీద పోలీసులు కానీ, రెవెన్యూ కానీ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అధికారం శాశ్వతం కాదు, రేపు అధికారాలు మారతాయి. మారినప్పుడు మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న చెప్పా, మరలా చెప్తున్నా, ఈ రోజు మీరు చేసేటువంటి పొరపాట్లకి ఆ కుటుంబం ఏదైతే బాధపడుతుందో అంతకి 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి రోజు ఉంటుందనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పటికైనా దాని మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సజావుగా, సాఫీగా దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఒక ఘటనే కాదు, గతంలో కావలి సంబంధించినది కాదు, సర్వేపల్లిలో కూడా ఒక ఘటన జరిగింది. అసలు బ్లేడ్తో గుందుకొచ్చినటువంటి పరిస్థితి. పెద్దలు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాన్ని పెద్ద స్థాయిలో తీసుకుపోయి న్యాయం చేసే పరిస్థితికి తెచ్చాడే కానీ అక్కడ కూడా ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. కాబట్టి ఒక సుగాలి ప్రీతి విషయమే కాదు, అదేవిధంగా అనంతపురంలో ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన అమ్మాయిని కూడా కూతవేడు దూరంలో చంపేస్తే ఈ ప్రభుత్వంలో దిక్కు లేదు. అంటే మహిళలకు రక్షణ లేదు. అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా విఫలమైంది. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ముఖ్యమంత్రి విఫలమైనాడు. అసలు ఆయన మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడతాడు, మీరు తాట తీస్తా, తోలు తీస్తా, మహిళలకు తలెత్తిదే అంటాడు. మరి తాట తీసినే తోలు లేదు, నువ్వు ప్రతిసారి హైదరాబాద్ పోవటం తప్ప ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద దృష్టి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా ఆ మహిళలకు భద్రత కల్పించి ఈ ప్రభుత్వం తరపున ఏదైతే రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉద్యమం తీసుకుంటాం. ఏదైతే పెద్దలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ 24 గంటల్లో కేసు ఏదైతే ఉన్న కేసును F41 కింద కాకుండా రిమాండ్ పంపించే కేసు కానీ మీరు నమోదు చేయలేకపోతే, ఇబ్రహీము మిగతా 6 మందిని కానీ మీరు రిమాండ్ పెట్టకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర స్థాయిలో కాదు, ఢిల్లీ స్థాయి వరకు కూడా NHRCకి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం.
ఎందుకంటే నేషనల్ ఎస్టీ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఇవాళ ఎస్పీ కలెక్టర్ పెరుగుకుంటూ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా గిరిజన మహిళ. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అన్ని విధాలుగా మేము ఒక పోస్ట్ కార్డు ఉద్యమం కూడా, ఎందుకంటే ఏదైతే రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఈ యొక్క సమస్యను తెలియజేసే విధంగా మేము పోస్ట్ కార్డు ఉద్యమం ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రము రాజీ పడే ప్రసక్తే కాదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుడ్డలిప్పి నిలబెట్టే కార్యక్రమం కావలి పట్టణంలో పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేస్తాం.